सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 6వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 8వ శ్లోకం ముగించుకున్నాము. ఇప్పుడు 8వ శ్లోకం గద్య భాగం పద్య భాగం కూడా చూద్దాము. పురుషార్థహేతోః అవశిష్టత్వాత్ అదభివ్యాహారః. వేదావసానం వాక్యోత్థ సమ్యగ్ జ్ఞానాసు సూక్ష్మణిః దందహీత్యాత్మనో మోహం న కర్మా ప్రతికూలతః. సురేశ్వరాచార్యుల వారు మొదటి శ్లోకాల్లో ఈశ్వర నమస్కారం, గురు నమస్కారం చేశారు. దాని తర్వాత తన గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. దాని ద్వారా తన గురు భక్తిని చాటుకున్నారు. నా గురువు చెప్పిన దాంట్లో అనుక్త దోషం కానీ దురుక్త దోషం కానీ లేదు అన్నారు. అంటే ఆయన చెప్పకుండా వదిలేసినది లేదు, సరిగా చెప్పనిది లేదు. అలాంటప్పుడు ఆయన ఎందుకు రాశారు అంటే, ఒక కారణం తన గురువే సాక్షాత్తు రాయమన్నారు కాబట్టి రాస్తున్నారు. ఇంకొక కారణం తను ఎంతవరకు విషయాన్ని అర్థం చేసుకున్నారో తనను తను పరీక్షించుకోవడానికి, మేధావుల పరీక్షకి తట్టుకుని నిలబడటానికే రాస్తున్నాను. అంతేగాని కీర్తి కోసమో లాభం పొందటానికో మనుషుల చేత పూజలు అందుకోవడానికో రాయటం లేదు అని సుస్పష్టం చేసేశారు. దాని తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే 2 కారణాలు. ఒకటి, తను పేరు ప్రఖ్యాతుల కోసం రాస్తే తను పూర్తిగా జ్ఞానం పొందనట్టే అర్థం. జ్ఞానికి ఈ కోరికలేవి ఉండవు. తనే జ్ఞానం పొంది పూర్ణత్వం పొందకపోతే తక్కిన వారేం పొందుతారు అనే శంక రావచ్చు. ఇంకొకటి, తన గురువుని తను మెచ్చుకుంటే తన గురువు ఎంత శ్రేష్ఠుడో తను కూడా ఆ గురువు నుంచి జ్ఞానం అంత బాగా పొందానని, కాబట్టి తను రాసిన నైష్కర్మ్య సిద్ధి లోపాలు లేనిదని నిరూపించుకోవడానికి ఈ సంగతులన్నీ చెప్పి ఇంకా 7, 8 శ్లోకాలలో విషయం అంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ని పరిచయం చేశారు. అందులో 4 అంశాలు చెప్పారు. అవి అనర్థః అంటే మనని సంసారం ఎలా బాధిస్తోంది. 2 అనర్థ హేతుః దానికి కారణమేమిటి. 3 పురుషార్థః మోక్షం గురించి. 4 పురుషార్థ హేతుః మోక్షం ఎలా పొందాలి అనేది చెప్తాను అని చెప్పారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే సంసారం కారణం, మోక్షం మార్గం. ఈ 400 శ్లోకాల్లో మొదటి అధ్యాయంలో చెప్పుకొస్తున్నారు. 7వ శ్లోకంలో 3 చెప్పాను. సంసారం, సంసార హేతువు, మోక్షం చెప్పాను. ఇంకా మోక్ష హేతువే మిగిలి ఉంది, దాని గురించి చెప్పాలి అని 8వ శ్లోకంలో అన్నారు. పురుషార్థ హేతోః అంటే మోక్ష కారణం, అవశిష్టత్వాత్ అదొకటి మిగిలింది. నేను 4 చెప్తానన్నాను, అందులో ఒకటి మిగిలిపోయింది. అది మోక్ష కారణం అంటే మోక్షాన్ని ఎలా పొందవచ్చు అది చెప్తాను. తదభివ్యాహారః అది ఇప్పుడు వివరించబడుతుంది అని చెప్పారు. సో మోక్షం పొందడం ఎలా అంటే 8వ శ్లోకం సారాంశం, వేదాంత విచారణ ద్వారా పొందాలి తప్పితే కర్మ వల్ల పొందలేరు
అన్నారు. ఆ పదాలు చూస్తే వేదావసాని వాక్యం. అవసాని అంటే అంతం. వేద అంత భాగంలో, వేద అంత భాగం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులో ఉన్న వాక్యాలని, మహావాక్యాలని అర్థం చేసుకుంటే ఉక్తం కలుగుతుంది. ఏమిటి కలుగుతుంది? సమ్యక్ జ్ఞానం, సరి అయిన జ్ఞానం పుడుతుంది. సంస్కృతంలో పొరపాటుని కూడా జ్ఞానం అంటారని చూసాం. అందువల్ల సమ్యక్ జ్ఞానం అంటే వేదాంత విచారణ చేస్తే సరి అయిన జ్ఞానం వస్తుంది. ఆ వేదాంత విచారణ ఎలా చేయాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా చేయాలి అని మనం చూస్తూ వస్తున్నాం. ఆ జ్ఞానం పొందితే ఏమవుతుంది అంటే ఆసు సుక్షణి, అగ్ని. అగ్నికి ఇక్కడ ఒక ప్రత్యేక పదం వేశారు సురేశ్వరాచార్యుల వారు. ఆసు సుక్షణి దమ్ దహీతి అన్నారు. అంటే పూర్తిగా నాశనం చేస్తుంది, సమూలంగా నాశనం చేస్తుంది. అది ఎంత సమూలంగా నాశనం చేస్తుంది అంటే ఇంకా ఆత్మనో మోహం, ఆత్మ అజ్ఞానం ఉండదు, అది పూర్తిగా మాయమైపోతుంది అని చెప్పారు. అక్కడితో తను చెప్తానన్న 4 అంశాలు అయిపోయాయి. కానీ అక్కడితో ఆగితే ఇది గ్రంథం అవుతుంది కానీ సిద్ధి అవదు, నైష్కర్మ్య సిద్ధి అవదు. సిద్ధి గ్రంథం అంటే పూర్వపక్ష ఖండన చేసి తీరాలి, పరమత ఖండన చేసి స్వమత స్థాపన చేయాలి. సో 5వ అంశం పూర్వపక్ష ఖండనం. ఏ పూర్వపక్ష ఖండనం అంటే 11 దర్శనాలు ఉన్నాయి మనకి. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు తీసుకున్నది పూర్వమీమాంసక వాదన. కర్మవాదులు అంటారు వీరిని. కర్మని నమ్ముతారు, జ్ఞానాన్ని నమ్మరు వీరు. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం 2 చూద్దాం. వీరేమంటారు? కర్మ వల్లనే మోక్షం వస్తుంది అంటారు. 2 రకాల వారు కర్మ వల్లనే మోక్షం వస్తుంది అంటారు. కాకపోతే వారిలో చిన్న భేదం ఉంది. మొదటి రకం వారు జ్ఞానం ఉందని ఒప్పుకుంటారు. ఆత్మజ్ఞానం ఉంది, ఉపనిషత్తులు నేర్పిస్తాయి, కానీ జ్ఞానం దాకా పోనవసరం లేదు, కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది అని చెప్తారు. 2వ రకం వారు అసలు జ్ఞానమే లేదు, ఉపనిషత్తులో ఎక్కడా జ్ఞానం గురించి చెప్పలేదు, కర్మే చెప్పబడింది అంటారు వారు. వీరిని వాదించబోతున్నాను అని చెప్పటానికి 8వ శ్లోకంలో బీజం వేశారు సురేశ్వరాచార్యుల వారు. నా కర్మ అప్రతికూలత అంటే కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు కాబట్టి కర్మ అజ్ఞానం చిట్టాపట్టాలు వేసుకుని ఉంటాయి అని చెప్తున్నారు. దానికి ఏమిటి ప్రూఫ్ అంటే ప్రతి మనిషి అనేక కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలు ఎందుకు చేస్తున్నాడు? అజ్ఞానం వల్ల చేస్తున్నాడు. ఆత్మ అజ్ఞానం వల్ల తన అహంకారం అనుకుని కర్మలు చేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కర్మ మీద మనకేమీ ద్వేషం లేదు. కర్మ అనేక సందర్భాల్లో చాలా ప్రయోజనకారి. కానీ కర్మన మోక్ష నా భవతి అనేది ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కర్మ వల్ల మోక్షం రాదు. కర్మ, ఉపాసన, కుండలిని ధ్యానం ఇవేవి మోక్షాన్ని ఇవ్వలేవు. కర్మణః ఆత్మనః మోహం న దందహీతి అని ఇక్కడ నిరూపించబోతున్నారు. కర్మ చేయటం వల్ల ఆత్మ అజ్ఞానం దహించబడదు. ఇది 8వ శ్లోకంలో చెప్పారు. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 9 గద్య భాగం చూద్దాం. ముందు 9, 10కి కలిపి గద్య భాగం ఉంది. ప్రతిజ్ఞాతార్థ సంశుద్ధ్యర్థం పూర్వపక్షోక్తి తత్ర జ్ఞానమభ్యుపగమ్య
తావదుపన్యాసః. ఆ విధంగా 8వ శ్లోకంలో 4 అంశాలు ముగించాక 5వ అంశాన్ని ప్రవేశపెట్టారు. అది పూర్వపక్ష ఖండనం. పూర్వపక్ష ఖండనం చేస్తేనే అప్పుడు ఏ విధమైన ఆటంకం లేకుండా మన ప్రయాణం, ఆత్మజ్ఞానంలో మన ప్రయాణం సుగమంగా సాగుతుంది. అందువల్ల వారేమో కర్మణః మోక్షః సంభవతి అని వారంటే కర్మణః న మోక్ష అని మనం తేల్చి చెప్తాం. సన్యాసి వచ్చినప్పుడు ఈ విషయం గుర్తు చేయడానికి ఈ శ్లోకం చెప్తారు, ఈ మంత్రం పఠిస్తారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని, అంటే కర్మ వల్ల మోక్షం రాదు అని అక్కడ స్పష్టంగా వచ్చేస్తుంది. నా కర్మన మోక్ష సిద్ధ్యతి అంటే కర్మ వల్ల మోక్షం రాదు అని మహానారాయణ ఉపనిషత్తులోను కైవల్యోపనిషత్తులోనూ వచ్చింది. ఇది పూర్వమీమాంసక మత ఖండన. ఈ శ్లోకాలు చెప్పి ఖండించవచ్చు సురేశ్వరాచార్యుల వారు, కానీ ఆయన ఇక్కడ ఉపనిషత్తుల మంత్రాలను ఉటంకించకుండా తర్కం ద్వారా వారిని ఖండించబోతున్నారు. కర్మ వల్ల మోక్షం వస్తుంది అనే వారి మాటకి కర్మ వల్ల మోక్షం ఎన్నటికీ రాదు అని నిరూపించబోతున్నారు. 5 అంశాలు చెప్తాను అన్నారు, కానీ ముందు దీనితో మొదలెడుతున్నారు, పరమత ఖండనతో. పరమత ఖండన చేయాలంటే ముందు పరమత భావన ఏమిటో మనకి తెలియాలి. అందువల్ల 9 గద్యంలో పూర్వమీమాంసక ఉద్దేశ్యం ఏమిటో ప్రవేశపెడుతున్నారు. ప్రతిజ్ఞాత అర్థ సంశుద్ధ్యర్థం. ఆల్రెడీ ప్రతిజ్ఞావాక్యం చెప్పేశారు. ఏమిటది? నేను ఉన్నదొకటే వస్తువు, దాని గురించి చెప్పబోతున్నాను, తక్కినదంతా అవస్తువు అన్నారు. అంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పబోతున్నాను, నిర్గుణ బ్రహ్మజ్ఞానం ఇవ్వబోతున్నాను అని చెప్పబోతున్నారు. కానీ నిర్గుణ జ్ఞానం పొందకుండా దాన్ని మలినపరిచే ఆలోచనలు, దర్శనాలు కొన్ని ఉన్నాయి. ఆ దర్శనాలని పారద్రోలి సంశుద్ధి చేయడానికి, అపోహలను తొలగించి శుద్ధిపరచడానికి నేను ఈ గ్రంథం రాస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానేన మోక్ష అని తన 4 అంశాల్లో చెప్పారు. అది నిరూపించాలి అంటే దానికి భిన్నంగా ఉన్న ఆలోచనలని ముందు ఖండించాలి. అందువల్ల పూర్వపక్ష ఉక్తి, ముందు పూర్వపక్షి అనకూడదు. పూర్వపక్షి అంటే వారిని పక్షిగా మనం భావించటం లేదు. పూర్వపక్షం మీద ఆధారపడి చేసిన వాదన. పూర్వపక్షం అంటే వేద పూర్వ భాగం, మనది వేద ఉత్తర భాగం లేదా వేద అంత భాగం. వేద పూర్వ భాగాన్ని ఆధారంగా చేసుకుని చేసిన వాదనని పూర్వపక్ష ఉక్తి అని అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇక్కడ 2 రకాల వాదనలు చూస్తామని చెప్పాను ముందే. అది ఒకటి, ఆత్మజ్ఞానం ఉంది కానీ అది పొంది లాభం లేదు. ఎందువల్ల అంటే కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది. రెండవది, ఆత్మజ్ఞానం లేనే లేదు. అసలు వేదశాస్త్రంలో ఎక్కడా ఆత్మజ్ఞానం బోధించలేదు. చూడండి ఎంత ధైర్యము. గతి సామాన్య దర్శనం అంటాం. ఉపనిషత్తులన్నీ ఏకగ్రీవంగా జీవ ఈశ్వర ఐక్య జ్ఞానాన్ని బోధిస్తుంది అని మనం పదే పదే చెప్తే, పూర్వమీమాంసకులు అసలు ఎక్కడా శాస్త్రంలో ఆత్మజ్ఞానం గురించి రాలేదు అని వస్తుంది. ఇక్కడ మనం చూడబోయేది ఈ మొదటి వాదన చేసేవారిని, అంటే ఆత్మజ్ఞానం ఉంది కానీ దానితో మనకి ప్రయోజనం లేదు, కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది అనే వాదన. అందువల్ల తత్ర అంటే పూర్వమీమాంసకులలోనే కొన్ని భేదాలు ఉన్నాయి.
జ్ఞానం అభ్యుపగమ్య అంటే వారు జ్ఞానాన్ని ఒప్పుకుంటారు. అభ్యుపేద్య వాదన అంటారు. మన వాదనని ఒప్పుకుంటూనే మనని ఖండిస్తారు. సో ఇక్కడ వారు మీరు చెప్పినట్టు ఆత్మజ్ఞానం ఉంది, మేము ఒప్పుకుంటాం, కానీ ఆత్మజ్ఞానం అవసరం లేదు. కానీ తావతు ఉపన్యాస వారు చెప్పేదేమిటి? కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది, జ్ఞానం దాకా అవసరం లేదు అని. వారు ఏమంటున్నారో 9, 10 శ్లోకాల్లో చెప్తున్నారు. అది చూద్దాం. సో ఇక్కడి నుంచి పూర్వపక్షి వాదన 9వ శ్లోకం చదువుదాం. ముక్తే క్రియాభిసిద్ధత్వాత్ జ్ఞానం తత్ర కరోతి కిం కథం చేశృణు తత్సర్వం ప్రణిధాయ మనోయథా. సో ఎవరు ఏది చెప్తున్నారు అన్నది అర్థమైతే కానీ దీనిలోని బ్యూటీ తెలియదు. నేను పూర్వపక్షుల గురించి చెప్తున్నాను అని గద్యంలో సురేశ్వరాచార్యుల వారు మనకి పరిచయం చేశారు. ఇప్పుడు 9, 10లో పూర్వపక్షుల వాదన ప్రత్యక్షంగా మనకు వచ్చేస్తుంది. ఏమిటది? 9వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు పూర్వమీమాంసకుల వాదనే వస్తుంది. కానీ మనం ప్రస్తుతం 9 నుంచి 13 శ్లోకం వరకే చూస్తాము. తర్వాత దాని జవాబు చూస్తాం. మధ్యలో కొన్ని శ్లోకాలు వదిలేసి ఈ పూర్వపక్షులని ఎలా ఖండించారో చూస్తాం. ఒకేసారి 3 రకాల పూర్వపక్షులను ఇంట్రడ్యూస్ చేశారు సురేశ్వరాచార్యుల వారు. తర్వాత 3కి సమాధానం చెప్పుకొచ్చారు. మనం విభజించుకుందాం. 9 నుంచి 13 వరకు ఈ మొదటి పూర్వపక్షులని పరిచయం చేస్తారు. తర్వాత వాటి ఖండన కొన్ని శ్లోకాల అనంతరం వస్తాయి. ఆ నెంబర్లు అప్పుడు చెప్తాను. ఈ మొదటి పూర్వపక్షుల వాదన ఏంటో మర్చిపోకూడదు. వారు ఆత్మజ్ఞానం ఉంది కానీ అవసరం లేదు, కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుంది అంటారు. ఆ మాట ఇక్కడ ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. సో వీరిది ఏకదేశి మతం అని అంటారు. క్రియాభిహి అంటే కర్మ వల్ల. కర్మ అంటే ఏదో ఒక కర్మ కాదు, లౌకిక కర్మ కాదు, వైదిక కర్మ. వేదాలలో నిర్దేశించబడిన కర్మ ఏదైతే ఉందో అది ముక్తేహే సిద్ధత్వాత్. ఆ కర్మ చేస్తేనే చాలు మోక్షం పొందుతాము కాబట్టి తత్ర మోక్షం విషయంలో జ్ఞానం కిం కరోతి. ఇంకా జ్ఞానం పొందాల్సిన అవసరం ఏముంది? జ్ఞానం ఏం చేస్తుంది అని అసలు అర్థం. అంటే అక్కడ మనని ప్రశ్న అడగటం లేదు, జ్ఞానం అవసరం లేదు అని చెప్తున్నారు. కర్మ వల్లనే, శాస్త్రం నిర్దేశించిన కర్మ వల్లనే మోక్షం వచ్చేసేటప్పుడు జ్ఞానం ఏం చేస్తుంది అని మనని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కర్మ అంటే వైదిక కర్మ, పూజ, అభిషేకం, అలంకారం ఇవన్నీ వస్తాయి. ఇవి చేస్తేనే చాలు పూర్ణత్వం వచ్చేస్తుంది. అందువల్ల ఇంకా జ్ఞానం ఎందుకు? ఇది వీరి ప్రతిజ్ఞా వాక్యం. కర్మ వల్ల మోక్షం వస్తుంది అనేది వీరు ఎస్టాబ్లిష్ చేస్తున్న వాక్యం. వారే దాన్ని వివరిస్తారు. కథం ఇతి చేత్. కర్మ వల్లనే మోక్షం వస్తుంది అనగానే ఎవరైనా కర్మ వల్ల ఎలా మోక్షం వస్తుంది అని ప్రశ్నిస్తారు కదా. అలా ఎవరైనా ప్రశ్నించేటట్టయితే ఇతి చేత్, ఒకవేళ అడిగితే నేను దానికి జవాబు చెప్పగలను. నేనేదో స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు. ఏమీ జవాబు చెప్పకుండా ఒక వాక్యాన్ని జనాల మీద రుద్దుతారు కొంతమంది. దాన్ని స్వీపింగ్ స్టేట్మెంట్ అంటారు, దాన్ని నిరూపించుకోరు. కానీ ఇక్కడ నేను చెప్పిన దానికి నాకు జవాబు ఉంది, నేను నిరూపించగలను. నేనేదో ఆషామాషిగా ఒక వాక్యం మీ మీద రుద్దలేదు అంటున్నారు ఈ పూర్వపక్షులు. అందువల్ల తత్సర్వం శృణు. శృణు అంటే విను, శ్రద్ధగా విను. ఏమిటి వినాలి? తత్సర్వం, నా వివరణ మొత్తం తూచా తప్పకుండా విను. అది కూడా ఎలా వినాలి? మనః ప్రణిధాయ శృణు.
మనసు దాని మీద లగ్నం చేసి విను, ఏకాగ్రతతో విను. ఆషామాషిగా నేను చెప్పటం లేదు, నువ్వు కూడా ఆషామాషిగా వినవద్దు, శ్రద్ధగా విను అని పూర్వపక్షి చెప్తున్నాడు. నేను చెప్పేది చాలా ఉంది, అందువల్ల యథా నేను ఎలా చెప్తే అలా అర్థం చేసుకోవాలి. యథా అంటే ఎలా చెప్తే అలా, నేను చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకుంటే చాలు. నా మాటలని మార్చి చెప్పకూడదు. యథావత్ అంటారు. నేను చెప్పింది చెప్పినట్టుగా విని అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది అని. 9వ శ్లోకం అర్థం, కర్మ వల్లనే అంటే శాస్త్రంలో చెప్పబడిన కర్మ వల్లనే మోక్షం వస్తుంది. అలాంటప్పుడు జ్ఞానం ఎందుకు, అలా ఎలా వస్తుంది అని మీరు ఒకవేళ అడిగేటట్టయితే నేను వివరిస్తాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చెప్పింది చెప్పినట్టుగా వినండి అంటున్నాడు పూర్వపక్షి. ఇప్పుడు 10వ శ్లోకం, అకుర్వత క్రియా కామ్యాః నిషిద్ధాస్త్యజతస్తథా నిత్యనైమిత్తికం కర్మ విధివచ్చానుతిష్టతః. సో ఇక్కడ కర్మ వల్లనే సంసారంలో పడి అవస్థ పడుతున్నాము అని పూర్వపక్షి కూడా ఒప్పుకుంటున్నాడు. మనం చెప్పేది అదే, కాకపోతే మనం అజ్ఞానం వల్ల కర్మ చేస్తాము అంటాము. తక్కిన స్టెప్స్ అన్నీ వీరివి మనవి కలుస్తాయి. కర్మ వల్ల ఫలం వస్తుంది. ఆ ఫలం పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. ఆ పుణ్య పాపాలను అనుభవించడానికి సుఖ దుఃఖాలు అనుభవించాలి. ఆ సుఖ దుఃఖాల కోసం పునరపి జననం పునరపి మరణం పొందుతూ ఉండాలి. దీని అంతటిని సంసారం అంటారు. మన అజ్ఞానం = సంసారం అంటే అజ్ఞానాన్ని తీసేశారు పూర్వపక్షులు. కర్మ = సంసారం అని వారు చెప్తున్నారు. సంసారానికి ఒక అర్థం ప్రయాణం, తిరుగుతూ ఉండడం. ఎక్కడ తిరుగుతూ ఉండడం? ఒక లోకం నుంచి ఇంకో లోకానికి తిరుగుతూ ఉండడం. అవి దేనివల్ల? మనం చేసే పుణ్య పాప కర్మల వల్ల. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి, పాపం చేస్తే పాపలోకానికి, రెండూ చేస్తే మనుష్య లోకానికి వస్తాము అని ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. భగవద్గీతలో కూడా మన సత్వరజస్తమో గుణాల గురించి చెప్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ అధో గచ్చంతి తామసాహ అన్నాడు. అంటే సత్వగుణం ఉన్నవారు ఊర్ధ్వలోకాలకి వెళ్తాడు, రజోగుణం ఉన్న వ్యక్తి మళ్ళీ మనిషిగానే పుడతాడు, తమోగుణం ఉన్న వ్యక్తి పాతాళ లోకాలకు వెళ్తాడు అని చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? కర్మ వల్లనే సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. పూర్వపక్షుల వాదన కూడా అదే. కాబట్టి ఇప్పుడు మనకి మరుజన్మ లేకుండా చేసుకోవాలి, మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? కర్మ బ్యాలెన్స్ని 0 చేసుకోవాలి. కర్మ అభావాత్ సంసార భావః మోక్ష భావః. కర్మ వల్ల కదా మళ్ళీ మరుజన్మను ఎత్తుతున్నాం. మరణించే సమయానికి కర్మని 0 చేసుకుంటే మనకి బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి మరుజన్మ ఉండదు, సంసారం ఉండదు. సంసారం ఉండదు అంటే మోక్షం పొందుతాము అని ఇక్కడ పూర్వపక్షులు చెప్తున్నారు. మనమేమంటాం? కర్మ బ్యాలెన్స్ 0 చేసుకోవాలి అంటే జ్ఞానం పొందాలి అంటాం. మీరు జ్ఞానంతో సంబంధం లేదు, కర్మ బ్యాలెన్స్ 0 చేసుకుంటే చాలు అంటారు. ఎలా చేయాలంటే కర్మ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి అని అద్భుతమైన సలహా ఇస్తున్నారు. వినటానికి అంతా బాగానే ఉంది. వాళ్ళ దాంట్లో లొసుగు ఏమిటో మనం తర్వాత చూద్దాం. ముందు వారి మేనేజ్మెంట్ ఏమిటో చూద్దాం. ఎలా చేయాలి? శృణు, శ్రద్ధగా విను అన్నాడు. అదేమిటి? కామ్యః క్రియాః అకుర్వతః. కామ్యకర్మలను అసలు చేయకండి, కామ్యకర్మలను చేయకండి అంటున్నాడు. మళ్ళీ చెప్తాను. కామ్యః క్రియాః అకుర్వతః అంటే ఇవాళ నుంచి కామ్యకర్మలను పూర్తిగా వదిలివేసుకోండి. నిషిద్ధాః త్యజతః. నిషిద్ధ కర్మలను కూడా
వదిలివేయండి. నిత్య నైమిత్తికం కర్మ, నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? అనుతిష్టత, వాటిని చెయ్యాలి. కామ్యకర్మలను వదులుకోవాలి, నిషిద్ధ కర్మలను పారద్రోలాలి, నిత్య నైమిత్తిక కర్మలను చెయ్యాలి. అది కూడా ఎలా చేయాలి? విధివత్, శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే చేయాలి. అంటే 3 పదాలు వాడాడు. అకుర్వత, త్యజత, అనుతిష్టత. దానికి ముందు పురుషస్య కలుపుకోవాలి. అంటే పురుషుడు అకుర్వత, కొన్ని చేయకూడదు, కొన్ని త్యజించాలి, కానీ కొన్ని చేసి తీరాలి. అప్పుడు ఏమవుతుంది? ముక్తి భవతి. ఇక్కడ చెప్పలేదు, మనం కలుపుకున్నాం, మోక్షం వస్తుంది అని. అవి ఏం కర్మలు? కామ్యకర్మ అంటే కోరికలు కోరి చేసే కర్మలు. కోరికలు కోరి చేసే కర్మలు ఏమిటి? అవి పుణ్యఫలాలను ఇస్తాయి. స్వర్గలోకం కావాలి అని చేసే కర్మ ఉంటుంది, ఆ కర్మల వల్ల పుణ్యలోకాలకు వెళ్తారు. అలా ఎన్నో కోరికలు మనకి పుణ్యాన్ని తెచ్చి పెడతాయి. పుణ్యం వచ్చింది అంటే మళ్ళీ వేరే పుణ్యలోకాల్లో పుట్టాలి, ఇంకో జన్మకి అవకాశం ఉంటుంది. నిషిద్ధ కర్మ అంటే ఏమిటి? శాస్త్రంలో చేయకూడదు అని చెప్పిన కర్మలు. ఉదాహరణకి సురాపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు, అసత్యం చెప్పకూడదు, అలా కొన్ని నిషేధించింది శాస్త్రం. ఆ కర్మలు మనం చేయకూడదు, వాటిని త్యజించాలి. ఎందువల్ల? ఆ కర్మలు చేస్తే పాపలోకాలకు వెళ్తాం, పాతాళ లోకాలకు లేదా అధోలోకాలకు వెళ్తాం. అంటే ఇప్పుడు ఏమైంది? పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాం, పాపకర్మలు చేస్తే అధోలోకాలకు వెళ్తాం. కాబట్టి పుణ్యకర్మలు చేయకండి, పాపకర్మలు చేయకండి, అప్పుడు ఈ 2 లోకాలకి వెళ్ళరు కదా అంటున్నారు. నిత్య నైమిత్తిక కర్మలు చేయండి, అది కూడా శాస్త్రం చెప్పినట్టుగా చేయండి అంటున్నారు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే ప్రతిరోజు చేయాల్సినవని కాదు. కార్తీక మాసంలో కొన్ని కర్మలు చేయాలి, లేదా పౌర్ణమికి కొన్ని కర్మలు చేయాలి. అలా ఫలానా సమయంలో లేదా ఫలానా సంవత్సరంలో ఫలానా కర్మ చేయాలి అని వస్తుంది. ఫలానా ఋతువులో కూడా ఉంటాయి, ఆ కర్మలు చేయాలి. నైమిత్తికం అంటే అది కూడా చాలా అరుదుగా వస్తుంది, కానీ అవి చేసి తీరాలి. ఉదాహరణకి గ్రహణ తర్పణం. గ్రహణం అంటే పాణిగ్రహణం లేదా పెళ్లి చేసుకోవడం కాదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పట్టినప్పుడు అప్పుడు కొన్ని రిచువల్స్ చెప్పింది మన శాస్త్రం, అవి చేసి తీరాలి, అవి మానకూడదు. అది కూడా విధివత్, ఎలా చేయాలని శాస్త్రం ఆదేశించిందో అలా చేయాలి అని అక్కడ చెప్తున్నారు. ఎందుకు మనం ముందు చూస్తాం కానీ ఇక్కడ చెప్పడం లేదు. సో ఈ విధంగా చేస్తే ముక్తి భవతి, మోక్షం వస్తుంది. ఇవి చేస్తేనే మోక్షం వచ్చేటట్టయితే ఇంకా నైష్కర్మ్య సిద్ధి నేర్చుకోవటం ఎందుకు, కష్టపడటం ఎందుకు? అప్పుడు మనం ప్రశ్న అడగవచ్చు, ఈ కర్మలు మానేస్తే 0 బ్యాలెన్స్ ఎలా అవుతుంది అంటే, కంగారు పడకండి, నేను చెప్తాను, దానికి ఒక కారణం ఉంది అని పూర్వపక్షి అంటున్నాడు. అదేమిటో 11వ గద్య భాగం చూద్దాం. కిమతో భవతి, కిం అతః భవతి, అలా ఎలా వస్తుంది అంటే, ఈ 2 కర్మలు చెయ్యకపోతే కర్మ బ్యాలెన్స్ 0 అవుతుంది అంటున్నారు కదా, అది ఎలా అవుతుంది అంటే ఇక్కడ దానికి జవాబు చెప్తాడు. మళ్ళీ శృణు కలుపుకుంటాం మనం. 11 పద్యభాగం. కామ్యకర్మ ఫలం తస్మాత్ దేవాదీమం నఢౌకతే నిషిద్ధస్య నిరస్తత్వాత్ నారకీం నైత్యధోజనిం. ఈ కామ్యకర్మలు ఎందుకు చేయకూడదు, నిషిద్ధ కర్మలు ఎందుకు చేయకూడదు, దానివల్ల 0 ఎలా అవుతుంది అన్నది మనం చూసాము. ఇక్కడ పూర్వపక్షే చెప్తున్నాడు. ఏమిటది? కామ్యకర్మ ఫలం. కామ్యకర్మ అంటే సకామ కర్మలు అంటాం మనం. కోరికతో
చేసే కర్మలు స్వర్గలోకం పొందడానికి జ్యోతిష్ఠోమ హోమం చేయాలి అని వేద పూర్వభాగంలో వస్తుంది. అలాంటి కర్మలు చేస్తే మనం కోరిన పుణ్యం దక్కుతుంది. ఇవి చేయలేదనుకోండి, ఏమిటి ఫలం? పుణ్యలోకం రాదు. ఇవి చేయకపోతే ఏమవుతుంది? పుణ్యం రాదు. పుణ్యం రాకపోతే పుణ్యలోకాలకు వెళ్ళే బాధ తప్పిపోతుంది. ఊర్ధ్వలోకాలకు వెళ్ళే పుణ్యాన్ని మనం నాశనం చేస్తున్నాం. తస్మాత్ మొదటి స్టెప్ ఏమిటి? కామ్యకర్మ ఫలాన్ని వదులుకోవటం వల్ల కామ్యకర్మ ఫలం ఇమం న ఢౌకతే. సురేశ్వరాచార్యుల వారు వాడే పదాలు మనం కని విని ఎరుగని పదాలు కొన్ని ఉన్నాయి. ఢౌకతే, ఢౌక్ అంటే చేరటం. న ఢౌకతే చేరరు. నా గచ్చతి వాడి ఉండవచ్చు, కానీ ఆయన నా ఢౌకతే వాడారు. అంటే అతను కామ్యకర్మలు చేయకపోతే పుణ్యలోకాలకు వెళ్ళాడు. ఆ పుణ్యలోకాలను ఎలా చెప్పారు? ఇమం నా ఢౌకతే, ఇది ఎవరైతే మానుతారో అతను వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవాది లోకాలకు వెళ్ళాడు. దేవా ప్లస్ అది లోకాలు అంటే ఊర్ధ్వలోకాలు భూమి పైన 6 ఉన్నాయి అని మనం చూస్తూ ఉంటాం. భూలోకం, ఈ లోకం, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక అని చెప్తారు. ఈ లోకాల్లో ఏ లోకానికన్నా వెళ్ళొచ్చు అతను చేసుకున్న కర్మ ఫలాన్ని బట్టి. అందువల్ల ఆ లోకాలకి వెళ్ళాడు. పుణ్యం 0 అవుతుంది. ఇప్పుడు రెండవది నిషిద్ధస్య నిరస్తత్వాత్. నిషిద్ధ కర్మ చేయకుండా ఉండటం వల్ల, దాన్ని వదిలేయటం వల్ల, అదేమిటి? హింసించటం, మాంస భక్షణ చేయటం, అవన్నీ కూడా వస్తాయి. నారకీం, అక్కడ దేవాది అంటే ఇక్కడ నారకీం, నరకలోకాల నుంచి అధోజనిం. సో ఈ నరకలోకాలనే అధోలోకాలకి వెళ్ళాడు, అక్కడ పుట్టాడు. అధోజనీం, జని అంటే పుట్టుగా. సో అధోలోకాలలో పుట్టాడు. నిషిద్ధ కర్మలు చేయటం వల్ల పొందే ఫలం ఏమిటి? అధోలోకాలలో పుట్టడం. ఇతను నిషిద్ధ కర్మలు మానేస్తాడు కదా, అందువల్ల అధోలోకాలకి వెళ్ళడు, అక్కడ పుట్టే అవకాశం లేదు. నైత్యధోజనిం, ఈ విధంగా విడదీసుకోవాలి. న ఏతి ప్లస్ అధోజనిం. న ఏతి, ఇతను వెళ్ళాడు ఎక్కడికి? అధోజనిం, తక్కువ లోకాల్లో పుట్టాడు అని. సో దీనివల్ల ఏమైంది? పుణ్య పాప ఫలం 0 అయిపోయింది. సో 11వ శ్లోకం అర్థం చూస్తే కామ్యకర్మ ఫలం త్యజించటం వల్ల దేవాది లోకాలకు వెళ్ళే పుణ్యం ఉండదు, కాబట్టి ఆ లోకాలకి వెళ్ళాడు, దానికోసం పుట్టాడు. అదే నిషిద్ధ కర్మని త్యజించటం వల్ల పాపం రాదు, కాబట్టి పాపలోకాల్లో పుట్టే అవకాశం ఉండదు. అక్కడ కర్మ 0 అయింది. ఇప్పుడు 12 చూద్దాం. ఈ రెండిటి గురించి చెప్పాడు. ఇప్పుడు కర్మ బ్యాలెన్స్ 0 అవుతుంది అని చెప్పాడు కదా, అలా ఎలా అవుతుంది? ఇప్పుడు ఫ్రెష్గా చేయబోయేవి 0 అవుతుంది అన్నారు, బాగానే ఉంది. కానీ అంత ముందు నుంచి ఉన్న కర్మల సంగతి ఏమిటి? పుట్టినప్పటి నుంచి మనం అనేక కర్మలు చేస్తూ వస్తున్నాం, వాటి సంగతి ఏమిటి? అవి ఎలా 0 అవుతాయి అని ఎవరైనా ప్రశ్న అడిగేటట్టయితే దానికి మా దగ్గర జవాబు ఉంది అంటున్నారు. ఈ ప్రారబ్ధ కర్మ వల్లనే మనం ఈ శరీరాన్ని పొందాం. దానికి వారి జవాబు, మీ వేదాంతులు ఏం జవాబు చెప్తారో మా జవాబు కూడా అదే. ముందు వేదాంతులు చెప్పే జవాబు ఏమిటో చూస్తే, ప్రారబ్ధ కర్మ వల్ల మనకి ఈ శరీరం వచ్చింది, ఈ జన్మ వచ్చింది. ఆ ప్రారబ్ధ కర్మ క్షయమయ్యే వరకు ఈ శరీరాన్ని అనుభవించక తప్పదు, ఈ జన్మలో కొనసాగక తప్పదు అని వేదాంతులు కూడా అంటారు. జ్ఞాని జ్ఞానం పొందాక కూడా అతని ప్రారబ్ధ కర్మ కొనసాగుతుంది. ప్రారబ్ధ కర్మ క్షయమైన క్షణమే అతని శరీరం రాలిపోతుంది. అందువల్ల ఆ ప్రారబ్ధ కర్మని తప్పించుకోలేం.
దానికి తగ్గ పుణ్యపాపాలని అనుభవిస్తూ రావాల్సింది. అవి క్షయమవగానే ఈ శరీరం రాలిపోతుంది. ఈ కర్మఠుడు లేదా పూర్వమీమాంసకుడు మీరు చెప్పే జవాబే మాది కూడా. ఈ జన్మనెత్తినందుకు కారణమైన ప్రారబ్ధ కర్మని తప్పించుకోలేము. దానికి సంబంధించిన సుఖ దుఃఖాలని అనుభవించక తప్పదు. అది అవంగానే ఎలాగూ చచ్చిపోతారు కదా, కాబట్టి ప్రారబ్ధ కర్మ 0 అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా చేయబోయే కర్మలు చేయరు కాబట్టి 0 అవుతుంది. కర్మ బ్యాలెన్స్ 0 అవుతుంది. ఇంకేమిటి సమస్య అంటారు. కానీ ఆ సమస్య ఏమిటో మనం తర్వాత చూద్దాం. ముందు వీరి మాట చూద్దాం. ఇప్పుడు ఈ 12వ శ్లోకం గద్య భాగం చూద్దాం. దేహారంభకయోశ్చ ధర్మాధర్మయోః జ్ఞానినా సహ కర్మిణ సమానౌ చోద్య పరిహారౌ. పుణ్యపాపాలు పోతాయి, 0 బ్యాలెన్స్ అవుతుంది అంటున్నారు. నిజమే. ముందు ఉన్న వాడి సంగతి ఏమిటి? శరీరం రావటానికి కారణమైన ప్రారబ్ధ కర్మ సంగతి ఏమిటి అనేది ప్రశ్న. అది ఎలా అడిగారు? ధర్మ అధర్మయోహో, మనం చేసుకున్న పుణ్య పాపాల వల్ల దేహ ఆరంభకయోహోచ, ఈ శరీరం వచ్చింది. మనం మానవ జన్మ ఎత్తాము అంటే మనం పూర్వజన్మలో పుణ్యపాపాలు సమానంగా చేసుకున్నాం, అందువల్ల మనిషి జన్మ వచ్చింది అని చూసాం ఇంతకుముందు కూడా. అందువల్ల మనం చేసుకున్న ధర్మ అధర్మాలు అంటే పుణ్యపాపాల వల్ల ఈ దేహం ఆరంభమైంది, అంటే ఈ దేహం ఈ శరీరం వచ్చింది. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రారబ్ధ కర్మ మనకి ఈ జన్మకి కారణం అయింది. చోద్య పరిహారౌ సమానౌ, దాని సంగతి ఏమిటి అని ఎవరన్నా అడిగేటట్టయితే దానికి జవాబు, ఆ ప్రశ్న ఆ జవాబు జ్ఞానంలో ఏమొస్తుందో సరిగ్గా అదే జవాబు అని చెప్తున్నారు. జ్ఞానినా సహ సమానౌ, జ్ఞాని ఏం చెప్తాడో అదే మా జవాబు కూడా. వారి ఆన్సరు మా ఆన్సరు సమానమే, అంటే ఒకటే అది జవాబు మనం చూసాం. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు జ్ఞాని కూడా ఈ దేహాన్ని అనుభవించక తప్పదు. అది 12వ శ్లోకంలో వస్తుంది, అది చూద్దాం. వర్తమానమిదం యాభ్యాం శరీరం సుఖ దుఃఖదం ఆరబ్ధం పుణ్య పాపాభ్యాం భోగాదేవతయోః క్షయః. ఇక్కడ చిన్న గ్రామర్ రూల్ పాటించాలి మనం. మామూలుగా విసర్గ వచ్చినప్పుడు దాన్ని పక్క అక్షరంతో కలిపి చదువుతాం. ఉదాహరణకి ముక్తే క్రియాభి సిద్ధత్వాత్ ఉంటే ముక్తే క్రియాభి సిద్ధత్వాత్ అని చదివాం. ఇక్కడ క్ష ఉన్నప్పుడు ఎక్సెప్షన్, ఎవ్రీ రూల్ యాజ్ అన్ ఎక్సెప్షన్ అని నేర్చుకుంటాం. క్ష ఉన్నప్పుడు దాని ముందు ఉన్న విసర్గ పలకాలి. అందువల్ల భోగాదేవ తయోహో క్షయః అని జవాబు. సో 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? వేదాంతి కూడా జ్ఞానం పొందగానే ప్రారబ్ధ కర్మ క్షయమవుతుంది అని అనరు. తత్వబోధ మనకి దానికి ఆధారం. ప్రారబ్ధస్య భోగాదేవ క్షయః అని వస్తుంది. అంటే ప్రారబ్ధ కర్మ భోగం వల్లనే నశిస్తుంది. భోగం వల్ల అంటే అనుభవించటం వల్ల. ప్రారబ్ధ పుణ్య పాప కర్మలను సుఖ దుఃఖాల రూపంలో అనుభవించి తీరాలి, అప్పుడే ప్రారబ్ధ కర్మ క్షయమవుతుంది అని మనకి వేదాంతంలో వస్తుంది. మంచి కర్మ చేస్తే అన్ని మంచి ఫలాలను అనుభవిస్తాం, చెడు కర్మ చేసి ఉంటే జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తాము అని. అది ఇక్కడ చెప్తున్నారు. యాభ్యాం అంటే ప్రారబ్ధ కర్మ యొక్క పుణ్య పాపాభ్యాం, యాభ్యాంతో ఈ పుణ్య పాపాభ్యాం కలుపుకోవాలి. అంటే ప్రారబ్ధ కర్మ యొక్క పుణ్యపాపాలు, పుణ్యపాపాల వల్ల ఏమవుతుంది? సుఖ దుఃఖదం, సుఖం దుఃఖం రెండు అనుభవించి తీరాలి. దమ్ అంటే ఇవ్వబడిన, అంటే మనకి ఇవ్వబడిన సుఖాన్ని దుఃఖాన్ని కూడా
అనుభవించక తప్పదు. సుఖం అంటే ఆనంద అనుభవం, దుఃఖం అంటే దుఃఖ అనుభవం. అంటే మనం జీవితంలో అప్పుడప్పుడు సుఖాన్ని అనుభవిస్తాం, అప్పుడప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాం. కాబట్టి ప్రారబ్ధ కర్మ యొక్క పుణ్యపాపాల వల్ల శరీరం సుఖ దుఃఖదం. ఈ శరీరం సుఖ దుఃఖాలను అనుభవించక తప్పదు. ఈ శరీరం ఎలా వచ్చింది? ఆరబ్ధం. ఈ శరీరం ఎలా పుట్టింది అంటే ప్రారబ్ధ కర్మ వల్ల పుట్టింది అని చూసాం. దాన్ని ఎలా తప్పించుకోవాలి అంటే తయోహ క్షయః భోగాదేవ భవతి. తయోహో అంటే పుణ్యపాపయోహో. ఈ పుణ్యపాపాలనేవి క్షయమవుతేనే, అక్షయం ఎలా? భోగం వల్ల అంటే సుఖ దుఃఖాల అనుభవం వల్లనే క్షయమవుతాయి అని చెప్తున్నారు. సో ఈ మొత్తం కలిపితే ఇలా వస్తుంది. యాభ్యాం పుణ్యపాపాభ్యాం తయోక్షయః భోగాదేవ భవతి. ఈ శరీరం పుట్టినప్పటి నుంచి వచ్చిన పుణ్యపాపాల సంగతి ఏమిటి అంటే వాటికి కర్మ అవసరం లేదు. ఆ పుణ్యపాపాలు సుఖ దుఃఖాల రూపంలో అనుభవించక తప్పదు. అది మళ్ళీ మరణించేసరికి జీరో బ్యాలెన్స్ అవుతుంది అని వేదాంతులు అంటారు. మేము కూడా అదే జవాబు చెప్తాము అంటున్నారు పూర్వపక్షులు. ఈ సందర్భంలో మనం అసైడ్ పాయింట్ అంటారు స్వామీజీ. మనకొచ్చే ఒక సందేహాన్ని, సురేశ్వరాచార్యుల వారు చెప్పినంత సంబంధం లేకుండా మనకొచ్చే సందేహాన్ని ఇక్కడ తీర్చుకుంటాం. ఏమిటది అంటే జ్ఞాని సుఖ దుఃఖాలు అనుభవించాలి, అజ్ఞాని సుఖ దుఃఖాలు అనుభవించాలి. అవి అనుభవించేదాకా ఈ శరీరం ఉంటుంది. అతను మా జ్ఞానం పొందాక కూడా వీటిని అనుభవించే తప్పదు అంటే అతను జీవన్ముక్తుడు అవుతాడు అని ఎలా చెప్తారు? ఓ పక్క దుఃఖం అనుభవిస్తూ జీవన్ముక్తుడు అవుతాడు అని ఎలా అంటారు అని ఎవరన్నా అడగవచ్చు. అందువల్లనే చాలా దార్శనికులు జీవన్ముక్తిని ఒప్పుకోరు. మరణించాక ప్రయాణం చేసి స్వర్గలోకానికి వెళ్ళడమే జీవన్ముక్తి అనుకుంటారు. ఎందువల్ల అంటే ఇదే జవాబు. జీవించున్న నాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. పక్క బోరున ఏడుస్తూ నేను జీవన్ముక్తుణ్ణి అని ఎలా చెప్పగలరు? అది హాస్యాస్పదం కాదా అంటారు. దానికి మనం చెప్పేదేమిటి? శరీరానికి బాధ తప్పదు. శరీరం అన్నాక అనారోగ్యం రాక తప్పదు. మనసు అన్నాక చిరాకులు రాగద్వేషాలు రాక తప్పదు. అయినా జ్ఞాని ఎలా ఆనందంగా ఉంటాడు అంటే ఈ బాధలు శరీరానివి, నావి కాదు. ఈ బాధలు మనసువి, నావి కావు. నేను ఆత్మను, ఆత్మ అసంగం, ఆత్మగా నేను అకర్త భోక్త. ఈ పడుతున్నది శరీరం పడుతోంది, మనసు పడుతోంది అని అర్థం చేసుకుంటే అప్పుడు అతనికి ఈ బాధలు అంత కష్టంగా అనిపించవు. ఉంటాయి కానీ నాకే ఎందుకు వచ్చింది అని బాధపడడు. జీవితం అన్నాక కష్ట సుఖాలు రాక తప్పవు. కానీ ఆ కష్ట సుఖాలను మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్న దానిలో ఉంది జీవితం అంతా. జ్ఞాని అవి రాక తప్పవు అని వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ఇప్పుడు మీరు బోరున ఏడుస్తున్న 2+2 ఎంత అంటే 4 అని ఎంత ఖచ్చితంగా చెప్పగలరో అలా జ్ఞాని బోరున ఏడవడు. కానీ ఎంతో కష్టంలో మునిగి ఉన్నా కూడా తను ఆత్మ, ఈ బాధ తన శరీరానికి కానీ తనకి కాదు అనే విషయాన్ని మర్చిపోడు. అతని జీవితంలో అనుభవం 2 టైర్ ఫిలాసఫీ అంటారు. 2 స్థాయిల్లో అతను జీవిస్తాడు. వ్యావహారిక సత్యంలో, పారమార్థిక స్థాయిలో. వ్యావహారిక స్థాయిలో తను అనాత్మ, శరీరము మనసు ఉపయోగించి కర్మలు చేయక తప్పదు, వాటితో కర్మలు చేసినప్పుడు వాటి ఫలాలను అనుభవించక తప్పదు అని తెలుసుకుంటాడు. కానీ పారమార్థిక స్థాయిలో ఉన్నదొకటే ఆత్మ, ఇవేవీ లేవు, ఇవన్నీ మిథ్య అనే జ్ఞానంలో నిలబడతాడు. అదొక జ్ఞానికే ప్రత్యేకత ఉంది. జ్ఞాని మాత్రమే మోక్ష సుఖాన్ని, ప్రారబ్ధ దుఃఖాన్ని ఒకేసారి అనుభవించగలడు. అంటే ప్రారబ్ధ కర్మని అనుభవిస్తాడు కానీ అది వ్యావహారిక స్థాయి మాత్రమే.
నేను పారమార్థిక స్థాయికి చెందిన ఆత్మను అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతను మోక్ష ఆనందాన్ని అనుభవిస్తాడు. సాంసారిక దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా మోక్ష ఆనందాన్ని అనుభవించగలడు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే అతనికి సుఖం ఎంత ఎక్కువ ఉంటుందంటే దాని ముందు ఈ దుఃఖం వీగిపోతుంది. ఒక గీతను చిన్నదిగా చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలి అని ఉండనే ఉంది. అలా మోక్ష ఆనందం అంటే ఆనందాన్ని మళ్ళీ ఆ ఆనందం అనుభవించేది కాదు, తను ఆనంద స్వరూపుడను అని అర్థం చేసుకోవడం వల్ల, ఆత్మలోనే రమిస్తూ ఉండటం వల్ల ఈ దుఃఖం అతనికి చాలా నెగ్లిజిబుల్, సూదితో గుచ్చినంత చిన్నదిగా అనిపిస్తుంది. దానికి ఉదాహరణ నక్షత్రాలు. రాత్రిపూట అంత చక్కగా మిలమిలా మెరిసే నక్షత్రాలు పగలు చూస్తే అసలు మనకు ఉన్నట్టే తెలీదు. నక్షత్రాలు లేవా అంటే పగలు ఉన్నాయి, కానీ సూర్యుని దేదీప్య కాంతిలో అవి వెలాతెలా పోతాయి. ఆ విధంగా జ్ఞానికి ఆత్మస్వరూపం అర్థం అవటం వల్ల, తన పూర్ణత్వాన్ని అనుభవించటం వల్ల ఈ సుఖ దుఃఖాలు వీగిపోతాయి. సో ఇప్పుడు 13 గద్యం చూద్దాం. కామ్య ప్రతిషిద్ధ కర్మ ఫలత్వాత్ సంసారస్య తన్నిరాసేనైవ అశేషానర్థ నిరాసస్య సిద్ధత్వాత్ కిం నిత్యానుష్ఠానేనేతి చేత్ తన్న తదకరణాదపి అనర్థ ప్రసక్తేః. ఈ శ్లోకం వరకు ఈ పూర్వమీమాంసని వాదనే కొనసాగుతోంది. ఇక్కడ మళ్ళీ ఇతి చేత్ అని వస్తుంది. అంటే ఒకవేళ మీరు ఈ ప్రశ్న అడిగేటట్టయితే, అంటే వేదాంతులు పూర్వపక్షిని ప్రశ్న అడిగేటట్టయితే ఇది మా జవాబు అని చెప్పబోతున్నారు. సో అంత ముందు ఏమన్నారు? కామ్య కర్మలు చేయొద్దు, నిషిద్ధ కర్మలు చేయొద్దు అన్నారు, కానీ నిత్య నైమిత్తిక కర్మలు చేయమన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు అడిగేటట్టయితే అని పూర్వమీమాంసకుడు చెప్తున్నాడు. మామూలుగా మన వాదన చేసేటప్పుడు ఎదుటివారు ప్రశ్న అడగకుండానే మనమే వారి ప్రశ్నను ఊహించుకుని కూడా జవాబు చెప్తాం. అది మంచి వాదన చేసే పద్ధతి. అందువల్ల మేము 2 కర్మలు చెయ్యొద్దన్నా, ఒక కర్మ చెయ్యమన్నాం కదా. ఒకవేళ ఈ 3వ కర్మ చేయటం ఎందుకు? ఏమిటా కర్మ? నిత్య నైమిత్తిక కర్మ. నిత్య నైమిత్తిక కర్మ వల్ల ఏమీ ఫలం రాదు అని మీరే అంటున్నారు కదా. ఏమీ ఫలం రాకపోతే ఆ కర్మ చేయటం ఎందుకు అనే ప్రశ్న అడిగేటట్టయితే, ఎందుకంటే పూర్వమీమాంసకుల ప్రకారం ఉదాహరణకి సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేస్తే ఏమీ పుణ్యం రాదు అంటారు వారు. జీతం పెరగదు, లౌకిక సుఖాలేమీ కలగవు, దానివల్ల మోక్షము రాదు. లౌకిక ఫలాలే రానప్పుడు మోక్షం ఎలా వస్తుంది? వారి వాదన ప్రకారం మోక్షము రాదు. అలాంటప్పుడు అది చేయటం ఎందుకు అంటే వారు చెప్పే జవాబు, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యం రాదు నిజమే, కానీ చేయకపోతే పాపం వస్తుంది. శాస్త్రం అది చెప్తుంది. దాని ప్రత్యవాయ పాపం అంటారు. నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యం రాదు, కానీ చేయకపోతే మాత్రం పాపం వచ్చి తీరుతుంది. ఇది పూర్వమీమాంసకుల వాదన. వేదాంతి వాదన వేరే ఉంది. వేదాంతంలో ఏమంటారు? నిత్య నైమిత్తిక కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, సంధ్యావందనం చేస్తే మీకు పుణ్యం వస్తుంది అని అంటుంది. వారేమో పుణ్యం రాదు అంటారు. నిత్య నైమిత్తిక కర్మ చేయకపోతే పాపం వస్తుంది అని వారంటారు. వేదాంతం పాపం వస్తుంది అని అనదు. ఎందువల్ల అంటే అసలు చేస్తున్నది నువ్వు కాదు, అది అనాత్మ, నువ్వు ఆత్మవి అని అంటుంది. అది పక్కన పెడితే ఇక్కడ మనం చూడాల్సిన ప్రశ్న, నిత్య నైమిత్తిక కర్మలు పుణ్యం రాదని మీరు అంటున్నప్పుడు అది చెయ్యటం ఎందుకు? అక్కడితో ప్రశ్న ఆపాలి మనం. ఆ వర్డ్స్ చూద్దాం. సంసారస్య, సంసారం యొక్క కారణం. సంసారం వల్ల పునర్జన్మ వస్తుంది అని చూస్తున్నాం కదా.
కామ్య ప్రతిషిద్ధ కర్మ ఫలత్వాత్ సంసారస్య. మీరు 2 కర్మల వల్ల సంసారం వస్తుంది అన్నారు. ఏమిటది? కామ్య ప్రతిషిద్ధ కర్మ. దాన్ని 2గా విడదీసుకోవాలి. కామ్య అనుష్ఠానం, ప్రతిషిద్ధ అనుష్ఠానం. రెండింటి వల్ల ఏమవుతుందన్నారు? ఈ రెండింటి కర్మ ఫలత్వా సంసారస్య. ఈ రెండింటి కర్మ ఫలంగా సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. పుణ్యజన్మో పాపజన్మో ఎత్తుతాము అని మీరు అన్నారు కదా. అంటే కర్మ వల్ల సంసారం వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? తన్నిరాసేన అంటే ఈ కర్మలని త్యజించటం వల్ల, ఈ కర్మలను త్యజించటం వల్లనే అశేష అనర్థ నిరాసస్య, అశేషంగా వచ్చే పుణ్యపాప ఫలాలని త్యజించినట్టు అవుతున్నారు కదా. అంటే ఇవన్నీ కలిపి ఆగామి కర్మలు అంటారు. సో ఈ పుణ్యపాప కర్మలను వదులుకోవటం వల్ల ఆగామి పుణ్యపాప ఫలాలని వదులుకుంటాం కదా, అది చాలదా? నిత్య నైమిత్తిక కర్మలు ఎందుకు? కిం అంటే ఎందుకు? ఏది ఎందుకు? నిత్య అనుష్ఠానం. నిత్య అనుష్ఠానం అంటే నిత్య నైమిత్తిక కర్మలు. కిం అనుష్ఠానం ప్రయోజనం. ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేసి లాభం ఏమిటి? ఇతి చేత్ అని ఎవరైనా అడిగేటట్టయితే, ఇప్పుడు ఈ ప్రశ్న ఇంతవరకు మళ్ళీ చూస్తే, కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు వదులుకోవటం వల్ల సంసారం రాదు, కర్మ బ్యాలెన్స్ 0 అవుతుంది అని చెప్తున్నారు కదా. పైగా నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల ఫలమేమీ రాదు అంటున్నారు కదా. అలాంటప్పుడు నిత్య అనుష్ఠానం ప్రయోజనం కిం ఇతి చేత్, ఈ ప్రయోజనం ఏమిటి అని ఎవరన్నా అడిగేటట్టయితే, తత్ నా, మీ ప్రశ్న తప్పు. నిత్య నైమిత్తిక కర్మలు చేయటం ఎందుకు అనే ప్రశ్న తప్పు. ఎందువల్ల? అశేష అనర్థ నిరాస, చాలా అనర్థం జరుగుతుంది. ఏమిటది? తత్ అకరణాదపి, అవి చేయకపోవటం వల్ల, అంటే ఆల్సో అవి చేయకపోవటం వల్ల అనర్థం జరుగుతుంది. ఏమిటా అనర్థం? ప్రత్యవాయ పాపం వస్తుంది. అపి అని ఎందుకు వాడారు అంటే పాపకర్మలు చేయటం వల్ల పాపం వస్తుంది. అది కాక నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోవటం వల్ల ప్రత్యవాయ పాపం వస్తుంది అని ఎవరు చెప్తున్నారు? పూర్వపక్షి చెప్తున్నారు. ప్రసక్తేహే, అలా ప్రత్యవాయ పాపం వస్తుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి తత్ నా, మీ వాదన సరి అయినది కాదు. అందువల్ల చక్కగా కర్మలు చేయండి, నిత్య నైమిత్తిక కర్మలు చేయండి, మానకండి అని చెప్తున్నారు. ఇది ఉపోద్ఘాతం గద్య భాగం. ఇప్పుడు శ్లోకం చూద్దాం. నిత్యానుష్ఠాన తచ్చైనం ప్రత్యవాయో న సంస్పృశేత్ అనాదృత్యాత్మ విజ్ఞానం అత కర్మాణి సంశ్రయేత్. సో 3వ రకం కర్మ చేసి తీరాలి. మొదటి 2 చేయొద్దన్నాం, ఇక్కడ 3వది చేసి తీరాలి అని చెప్తున్నాం అంటున్నారు. నిత్య అనుష్ఠానత చ, నిత్య అంటే నిత్య నైమిత్తిక కర్మలు రెండింటినీ కలుపుకోవాలి. ఏనం, ఈ కర్మల వల్ల పుణ్యం రాదు, కానీ ప్రత్యవాయ పాపం వస్తుంది. స్నానం చేస్తే ఫలితం ఏం రాదు, కానీ అనారోగ్యం పాలవకుండా ఉంటాము. అందువల్ల ప్రత్యవాయో న సంసృశేత్, ప్రత్యవాయ కర్మ అంటుకోదు, అంటే ప్రత్యవాయ ఫలం రాదు. అందువల్ల కర్మాని సంశ్రయేత్, అందువల్ల కర్మలను ఆశ్రయించండి. ఏ కర్మలు? నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే. జీవించాలని కోరుకోవాలి, జీవించిన నాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలు చేయాలని కోరుకోవాలి అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. అందువల్ల అతః, దేర్ ఫోర్, అందువల్ల కర్మాని సంశ్రయేత్, కర్మలు చేయండి. మళ్ళీ ఆ మొదటి కర్మల మాట అనకూడదు. కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు చేయమనటం లేదు. ఇక్కడ ప్రత్యేకించి అర్థం చేసుకోవాల్సింది
నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే చేయాలి. మరి ఆత్మజ్ఞానం మాట ఏమిటి అంటే ఉపనిషత్తు క్లాసులు అటెండ్ అవ్వని అవసరం లేదు, నైష్కర్మ్య సిద్ధి క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మ విజ్ఞానం అనాదృత్య అంటే దాన్ని పట్టించుకోని అవసరం లేకుండా, ఇప్పుడు మనం నేర్చుకునే నైష్కర్మ్య సిద్ధి జోలికి వెళ్ళని అవసరం లేకుండానే దాన్ని ఇగ్నోర్ చేయండి, దాన్ని పట్టించుకోకండి. ఇక్కడ ముఖ్యమైన పదం పట్టించుకోకండి అనేది. ఆత్మజ్ఞానాన్ని పట్టించుకోకండి అంటున్నారు అంటేనే వాళ్ళ ఆత్మజ్ఞానం చెప్తోంది శాస్త్రం అనేది ఒప్పుకుంటున్నట్టు అర్థం. అందువల్లనే మనం ఏమన్నాం, మొదటి రకం వారి వాదన ఆత్మజ్ఞానం బోధిస్తోంది శాస్త్రం నిజమే, కానీ అవసరం లేదు. ఎందువల్ల అంటే కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తోంది కాబట్టి. ఈ 13వ శ్లోకం అర్థం చూస్తే నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యం రాదు నిజమే, కానీ చేయకపోతే మాత్రం ప్రత్యవాయ పాపం కలుగుతుంది. అందువల్ల ఆ కర్మలు చేసి తీరండి, కానీ జ్ఞానాన్ని పట్టించుకోకండి అని చెప్తున్నారు. ఇక్కడితో పూర్వమీమాంసకుని వాదన అయిపోయింది. ముందే చెప్పినట్టుగా మనం 14వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వదిలేసి 23వ శ్లోకానికి జంప్ అయిపోతాము. ఎందుకంటే ఈ వాదనకి జవాబు అక్కడి నుంచి మొదలవుతుంది. అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.